జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పిట్టల శ్రవణ్ గెలుపు కోసకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి శ్రవణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 3 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. ఎమ్మెల్యేగా నేనున్నా, ఎంపీగా మొన్న మీరు ఎన్నుకున్న కడియం కావ్య ఉన్నది. మనకు రేపు ఏ పని కావాలన్నా ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. మనకి ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ద్వారానే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు పోతారు? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పిట్టల శ్రవణ్ సర్పంచ్గా ఎన్నికైతే పోతాడు. పోయి మీ సమస్యలు చెప్తాడు, ఎక్కువ నిధులు తెస్తాడు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. మరి మనం ఎవరికో ఓటేస్తే ఆయన ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం దగ్గరికి పోలేడు, ఎమ్మెల్యే దగ్గరికి రాలేడు, ఎంపీ దగ్గరికి పోలేడు. మరి ఎవరి దగ్గరికి పోయి నిధులు ఇవ్వాలి? ఆయన ఎట్లా ఈ గ్రామం అభివృద్ధి కావాలి? ఎట్లా మనకి ఇందిరమ్మ ఇండ్లు రావాలి? ఆలోచించండి. ఇవాళ మన గోవర్ధనగిరి గ్రామంలో దాదాపుగా ఒక శ్రావణ్ గారి కత్తెర గుర్తుకే, శ్రావణ్ గారి కత్తెర గుర్తుకే, శ్రావణ్